నిజంగా నీకు అక్కని మమకారం ఉంటే ఇలా మాట్లాడవు. ఉన్నా లేకపోయినా బయటి జనాలు అక్క చెల్లెలనేగా చెప్పుకుంటున్నారు. రే 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 అది పద్ధతిగా ఉంటేనే దీన్ని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తాడు. నేనెప్పుడు చెడ్డ పేరు తెచ్చుకున్నానమ్మా. ఆ పరిస్థితి వస్తే నా తలైనా తీసుకుంటానే కాని నా మూలంగా అలెక్కి జీవితానికి ఎప్పటికీ అపకారం జరగనివ్వను. 10 మంది నోళ్లలో పడి ఈ కుటుంబం పరువు మొత్తం పోయి దీని జీవితం రోడ్డున పడ్డాక నువ్వు చేసే బోడి త్యాగాలు ఎవడికి కావాలి? అందుకే చెప్తున్నాను, ఇప్పటికిప్పుడు నువ్వు ఈ ఉద్యోగం మానేయాలి. ఇప్పటికిప్పుడు నువ్వు ఈ ఉద్యోగం మానేయాలి. జాబ్ చేస్తేనే అప్పులు తీర్చగలను నానమ్మా. ఇంకెక్కడైనా చేద్దావు గాని ఆ తిరుగుబోతోడి దగ్గర అవసరం లేదు. నానమ్మా నానమ్మా నన్నేమైనా అనగాని ఆయన్ని మాత్రం అనకు. దీనెవ్వరం చూసావట్రా రే ప్రసాద్? ఆయనంట ఆయన ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో చూడు. మనం 4 మెతుకులు తింటున్నామంటే జీతం ఇచ్చేవాడు దయే అని గుర్తుపెట్టుకో అమ్మా. అబ్బో, ఆ రోజు అమ్మ ప్రాణాలు నిలబెట్టింది కూడా వాళ్ళ డబ్బే నానమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు ఆయనకు తన ఫ్రెండ్ సహాయం చేసిందని తన జీవితాన్నే ఆ ఫ్రెండ్ పాదాల దగ్గర పెడతానని చెప్పిన మంచి మనిషి ఆయన. ఆయన గురించి తప్పుగా మాట్లాడితే పాపం తగులుతుంది. ఏయ్, ఈ ఇంటికి మా ఒంటికి రాళ్లు తగలకూడదు అంటే నువ్వు నీ సెక్రటరీ జాబు మానేయాల్సిందే. లేకపోతే అది ఈ ఇంట్లో ఉండకూడదు. తులసి, బట్టలు సర్దు. ఏంటండి మీరు కూడా అలాగే మాట్లాడతారు? సర్దాల్చిన లగేజీ వసూదు కాదు తులసి. నాకు జన్మనిచ్చిన మా అమ్మది. నా కూతురు వసుంధరేంటో నాకు తెలుసు. నాకు అనుమానం లేనప్పుడు భయం నాకెందుకు? మనం వెళ్లిపోయినా బ్యాంక్ అప్పు కట్టలేదని వీళ్ళను కూడా వెళ్ళగొడతారు. అప్పు కట్టే నా కూతురు వసుంధరకు ఈ ఇంట్లో హక్కుంది. తను సెక్రటరీ జాబే చేసి తీరుతుంది. ఒరే 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 ఒరే, నా దగ్గర చిల్లర కాసు లేవరే కదా నన్ను వెళ్ళిపోమంటున్నావు? వెళతాను. వెళ్లే రోజు వస్తే ఇదిగో నీ ఎదురుగా ఉన్న ఈ దరిద్రాన్ని నేను గాని నా మనవరాలు గాని చూడం. నువ్వు రావే. ఇప్పుడు దాకా ఇంటికి రాలేదంటే ఆలస్యం అవుతుందన్న భయం కన్నా మళ్ళీ అలవాట్లు గుర్తు తెచ్చుకుంటాడేమోనని బాధగా ఉంది అత్తయ్య. సుచిత్ర, లేనిపోని ఊహించుకోకు. వారి మొబైల్ కనెక్ట్ అయి ఉంటే బాగుండేది. ఎందుకు లేట్ అయిందో తెలిసేది. కార్లో ఉంటే ఛార్జింగ్ ప్రాబ్లం ఉండదు. మరి ఎక్కడున్నారో ఏంటో. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు చిన్న బావా? బావ మంచి కోరే వసుంధర వెంటే ఉంటుంది కదా.
జీవితాంతం ఉంటే ఇంకా బాగుంటుంది. అవునమ్మా, ఎప్పుడు వసుంధర గారే అనేక సెక్రటరీగా ఉండాలని కోరుకుంటున్నాను. చీటికి మాటికి మారుస్తూ ఉంటే నక్షత్ర లాంటి వాళ్ళకు కూడా వెటకారం ఎక్కువ అవుతుంది. వాడికి తాగాలనిపిస్తే పక్కన ఎవరున్నారో కూడా చూడడు ఆనంద్. సుచిత్ర, ఆయనకి సంతోషం ఎక్కువై ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుని ఇంటికి వచ్చారే అనుకో, అప్పుడు కూడా నువ్వేమీ అనకూడదు. ఎందుకంటే ఆయనకి ఈ పూట సంతోషాన్ని ఇచ్చింది అనుకుందాం. దట్స్ ఆల్. బాగా వచ్చేసాడు. ఏమండి, అప్పు ఏంటి ఇంకా మేల్కొనే ఉన్నారు? పడుకోలేదా? మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళాను కదా అప్పు, తిరిగి రావడానికి లేట్ అయింది. పాపం నా వల్ల వసుంధర ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. వసుంధరకి ఫోన్ చేసి మాట్లాడానంద్. అక్కర్లేదురా, ఇప్పుడే కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండి ఉంటుంది. రేపు మాట్లాడదాంలే ఆనంద్. అలాగేనమ్మా. రేపు ఫంక్షన్కి నీ ఫ్రెండ్ని కూడా ఇన్వైట్ చేయి. ఏ ఫ్రెండ్ అనయ్య? నీకు తెలియనట్టు నన్ను అడుగుతావేంట్రా? ఫోన్ ఫ్రెండ్ మొద్దు. ఆ, ఉమ్. అన్నయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, భోంచేద్దాం. బావా బావా అని కప్పలారవటం కాదు. ఆలస్యంగా వచ్చారు కదా, డిన్నర్ ఏర్పాటు చేయాలి. వెళ్ళు. చిన్నపిల్ల తనకు తెలియదులే అత్తయ్య, మీరు పదండి. హ్మ్. చిన్న పిల్లనా? నేనా? నీ పెద్ద కొడుకు కూడా అలా అనుకొని నన్ను టచ్ చేయట్లేదేమో అత్తయ్యా. లేదంటే ఈ పాటికి పెళ్లి కాకుండానే నా పిల్లలకి పాలు తాగించేదాన్ని. బావ తాగకుండా వచ్చాడని మీ మొహాలు వెలిగిపోవడం చూశాను. ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు తాగుతాడు, తాగి గుండెల్లో ఉండే నిజాన్ని చెప్తాడు. ఆ విషయాలు నిషాకి చెప్పి దాన్ని నీ ఫ్రెండ్ని చేసి నిన్ను నా మొగుడిని చేసుకుంటాను. కొంచెం సిప్ చేసినా చాలు, దీని కిక్కు నశాలానికి ఎక్కుతుంది. బావా, డోర్ నాక్ చేయకుండా వచ్చేయడమేనా? డ్రెస్ పూర్తిగా వేసుకున్నావనే వచ్చానులే బావా. ఎందుకు వచ్చావా అని అడుగుతున్నాను. నా ఫేస్ చూస్తుంటే నీకు చిరాకు వస్తుందా బావా? మరదల్లా చూడలా, నీ మొహం కేరళ వరదల్లా ఉంటుంది. అంటే బావే అన్నాళ్లే అనుకుంటాను. నువ్వు నన్ను క్షమించేస్తుంటే ఈ జ్యూస్ తాగు. ఓయ్, ఇందులో ఏం కలపలేదు కదా? అదే ఏదో చెప్తుంటావు కదా, ఇష్టం, ప్రేమ, తిల్లు, కుళ్ళు అనేదో చెప్తుంటావు కదా. అలా చెప్తే నువ్వు చిరాకు పెడతావు కదా బావా. లేదో మిస్డ్ కాల్ పడింది. అరే, వసుంధర ఫోన్ చేసింది. ముందు తాగు బావా, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. నో, వెంటనే మాట్లాడాలి. రేపు ప్రోగ్రామ్ గురించి ఫోన్ చేసిందేమో, వీడియో కాల్ చేస్తాను. వసుంధర ఎక్స్ప్రెషన్ కూడా కనబడుతుంది. తాగి వాగేస్తాడనుకుంటే దాంతో సొల్లు మాట్లాడడానికి కాల్ చేశాడు. ఛ, ఇదెంతసేపు మాట్లాడుతుందో.
హలో సార్. వసుంధర కాల్ చేసావా? ఇప్పుడే చూసుకొని నీకు కాల్ చేశాను. సార్, మీ చిన్ననాటి ఫ్రెండ్ అప్పుడు వేసుకున్న డ్రెస్ ని రెడీ చేయించాలి. ఆ డ్రెస్ ని మీరు మాత్రమే దగ్గరుండి రెడీ చేయించాలి. జస్ట్ రిమైండ్ చేద్దామని కాల్ చేశాను. గుర్తుంది. వచ్చేటప్పుడు డిజైన్స్ చెప్పొచ్చాను. మంచి పని చేశారు. సార్, చేతిలో ఆ గ్లాస్ ఏంటి? మందనుకున్నావా? జ్యూస్ నక్షత్ర ఇచ్చింది. నక్షత్ర ఇచ్చిందంటే ఏదో కలిపేసి ఉంటుంది. షీఈస్ డేంజరస్ గర్ల్. ఓకే వసుంధర, ఉండనా మరి? ఇప్పటికే లేట్ అయింది. సార్, టైం ఎంత అయింది? టైమా? ఓ షిట్. అయ్యోయో, జ్యూస్ అంతా ఒలిగిపోయినట్టుందే. సారీ సార్, సారీ. అనవసరంగా మిమ్మల్ని టైం అడిగాను. పర్లేదులే, 11:20 అయింది. ఓకేనా? గుడ్ నైట్. సార్, ఒక్క నిమిషం. డ్రామా ప్రిపరేషన్ చేయండి, మర్చిపోయి పడుకోకండి. మర్చిపోవడం జరగదు. అస్సలు నిద్ర పట్టదేమో. అలాగే అనిపిస్తుంది సార్. గుడ్ నైట్. బాయ్. బాయ్ సార్. నిజంగా వంశీ గారిలో చాలా మార్పు వచ్చింది. ఏదో జ్యూస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఇంతకు ముందు ఇలా జరుగుంటే నా మీద ఫైర్ అయిపోయేవారు. ఇప్పుడు మాత్రం కూల్ గా ఉన్నారు. స్వీట్ బాయ్. అది టైం అడిగితే నువ్వు చెప్పేయడమేనా బావా? దాని ఇంట్లో గోడ కడియారాలు లేవా? దాని చేతికి వాచ్ ఉన్నదా? ఈ టైంలో జ్యూస్ తాగడం కూడా మంచిది కాదు. వెళ్ళు. అది కాదు బావా. మళ్ళీ చెప్పను, వెళ్ళు. హలో, ఇది క్లీన్ చేయించు. ఈ బొకేని చూడగానే నీ మనసు కూడా ఇంత అందంగా ఉంటుంది వంశీ అని హార్ట్ ఫ్రెండ్ సార్ని హక్ చేసుకోవాలి. ఆయన దేశముదురులే, కౌగిలించుకోగానే కవిత చెప్పి పడేయగలరు. కానీ ఈ అమ్మాయి విషయంలో మాత్రం సిన్సియారిటీ కనిపిస్తోంది. వసు, కాఫీ తీసుకో. ఏంటి వసు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? వంశీ గారి ఫంక్షన్ ఉంది కదమ్మా, సార్ కోసమని బొకే రెడీ చేస్తున్నాను. ఏమండి, కాఫీ తీసుకోండి. బొకే కూడా నీలాగా చాలా చక్కగా ఉందమ్మా. ఉంటుంది. పని పాట ఏమీ లేదు కదా. ముగ్గురు ఒక చోట జమయి గుడుకుమంటూ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు గాని, అరే పెద్ద శరీరం ఉన్నదాన్ని సమయానికింత టిఫినో కాఫీనో పడేయాలని అసలు మీకు బుద్ధి బుర్ర ఉండదట్రా? మీకు కూడా కాఫీ తీసుకొచ్చాను అత్తయ్య. ట్రేలో పెడితే దానికదే నా దగ్గరకు వచ్చేసిందా? తీసుకొచ్చి ఇవ్వాలే. నీకు బరువైపోయిందని నేనే వచ్చానులే, ఇది తగలబెట్టు. అమ్మా, కాఫీ తీసుకున్నావు కదా, ఇక వెళ్ళు. వెళతాన్రా, వీళ్ళ మొహాలు చూస్తూ అమృతం కూడా తాగలేను మరి. అమ్మా వసు, నువ్వు టిఫిన్ చేసి బయలుదేరు. తులసి, వసుకు టిఫిన్ పెట్టు. ఒక్క 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఓకే, బొకే రెడీ అయింది. ఒక లెటర్ రాయాలి. ఏమని మొదలు పెట్టను? ప్రియాతి ప్రియమైన
పేరు తెలియని హార్ట్ ఫ్రెండ్ కు ప్రేమ ఇష్టం ప్రాణం అన్నింటినీ కలగలిపి రాస్తున్న లేఖ ఇది. కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాశానికే ముందుగా మదిలో మాట తీయగా చంద్రుడు సూర్యుడు వాతావరణం పవను ఎప్పుడైనా ఏకలు నిన్నే చూడు. వావ్, సెంటెడ్ పేపర్ ఎంతగా పరిమళిస్తుందో. వంశీ సార్ జీవితంలోకి తనొస్తే తన జీవితం కూడా వికసించి గుబాళిస్తుందని ఆ అమ్మాయి అర్థం చేసుకోవాలి. తప్పకుండా చేసుకుంటుంది, ఎందుకంటే వంశీ గారి మనసేంటో నాకు తెలుసు. ఇన్నాళ్ళు తనతో ట్రావెల్ అయ్యాను కదా, ఆయన ఫీలింగ్స్ అన్నింటినీ ఈ లెటర్లో పెట్టాను. వర్కౌట్ అవుతుంది ఈసారి. అమ్మా, టిఫిన్ రెడీనా? నేను తినేసి త్వరగా బయలుదేరుతాను. బెబ్బెబే, మీ అమ్మ మొహం మార్చుకొని కాఫీ కలుపుంటుంది, చక్కెరే లేదు. పర్లేదులే నాన్నమ్మ, వయసు పెరిగే కొద్దీ ఉప్పు చక్కెర తీసుకోవడం తగ్గించాలి. నాకు వయసు పెరిగినా నీకు మాత్రం బుర్ర పెరగలేదు కదే. అదేంటి నాన్నమ్మ అలా అన్నావు? అవునే, నువ్వు వయసులో ఉన్నావు కదా, బాగా ఉప్పు కారం మసాలా వంట పట్టించుకోవాల్సింది పోయి ఎప్పుడు చప్పగా ఉంటావు. ఈ వయసులో ఆడపిల్లల్ని చూస్తే వంటికి తేనె పూసుకుందా ఏంటి ఇంత కమ్మగా ఉంది అనుకోలే మగాళ్ళు. నానమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. చెప్పాను కదా నీకు బుర్ర తక్కువని. ఆ డ్రెస్ ఏంటి, ఆ అవతారం ఏంటి అసలు? మోడర్న్ డ్రెస్సుల్లోకి మారవేంటే అని మోహన్ నిప్పుతావు. నిన్నెలా చూస్తే ఆ ఆనంద్ బాబు కూడా మోహన్ చాటేసేస్తాడు. బానే ఉన్నాను కదా నానమ్మ, ఇంకెలా ఉండాలి? బాబా, మనల్ని చూడగానే మగాళ్ల నోటి నుంచి జొల్లు గారాలే. జల్లొచ్చేది కుక్కలకు కదా. బా, కుక్కలా నీ వెనకాలే వడాలి అంటున్నాను. నీకేమో అర్థమై చావదు. మేకప్ వేసుకొని ముస్తాబై వెళితే ఏదో ఒకటి చేసేయాలని పిడికిలి బిగించాలి ఈ మగాళ్ళు. అలా రెడీ అవ్వాలి మరి. ఆ వసుని చూసావు కదా, మీ అత్తారింటి వాళ్ళు ఏదో ఫంక్షన్ చేస్తున్నారని తెగ హడావిడి చేసేస్తోంది. దాన్నెవరు పట్టించుకోరు సరే. ఆనంద్ బాబు క్రీగంటి చూపులు నీ కొంగున చిక్కుకునేలా చేసుకో. క్రీగంటి చూపులా? అర్థం కావాలా, ఆనంద్ కావాలా? ఆనందే కావాలి. అలాంటప్పుడు అట్రాక్ట్ చెయ్యి, ఇలా ఉప్మా చేయకు. నేనేదో ఒకటి చేసి ఆనందిని పడగొడతానులే నానమ్మా. పెద్ద గాలొస్తే కొట్టుకుపోయేలాగా ఉన్నావు. నువ్వేం చేస్తావో ఏమిటో నాకేదో డౌట్ కొడుతూనే ఉంది. పద, ముందు కాఫీ కప్ అక్కడ పెట్టేసి పద, ఎల్లా రా. వావ్ వావ్, ఎంత బాగుందో నానమ్మా. బాగుంటే తీసేసుకోవే. నానమ్మా, బొకేతో పాటు ప్రేమ లేఖ కూడా ఉంది, చూసావా? చదువు మరి. అమ్మగారు ఏం రాసిందో అయ్యగారికి. ప్రియాతి ప్రియమైన పేరు తెలియని హార్ట్ ఫ్రెండ్ కి ప్రేమ ఇష్టం ప్రాణం అన్నింటినీ కలగలిపి రాస్తున్న లేఖ ఇది. రామపాదం తాకగానే రాయి కూడా ఆల్యలాగా మారినట్టుగా నీ పరిచయం నన్ను మనసున్న మనిషిగా మార్చేసింది. నీకోసం సంవత్సరాలే కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తాను నేస్తాం. కాని ఒకసారి నువ్వు నా కంటపడి నీకోసం తప్పిస్తూ కొట్టుకునే ఈ గుండె మీద స్పృశించు చాలు. ఆ పైన ఎన్ని యుగాలైనా నీ ప్రేమ కోసం, నీ అంగీకారం కోసం ఎదురు చూస్తూ భరిస్తాను. ఎందుకంటే
ఈ శ్వాస నీకోసమే తీసుకుంటున్నాను. ఈ జీవితం నీకోసమే అర్పిస్తున్నాను. నా కళ్ళల్లోకి చూస్తూ కళ్ళార్పకుండా చెదరని చిరునవ్వు నవ్వితే అది నా గుండెల మీద చెరగని ముద్ర వేస్తుంది. ఇంతకన్నా నేనేమీ కోరను. ఇట్లో నీ తొలి పరిచయం. చూడ్డానికి గుంభనంగా ఉంటుంది గాని మీ అక్క ఎన్ని వయ్యారాలు పోతూ రాసిందో చూసావా? మ్మ్. చూస్తుంటేనే ముద్దొచ్చే ఈ బొకే ఈ లెటర్ ఆనంద్కిస్తే నాకు కమిట్ అయిపోవడం గ్యారెంటీ నానమ్మా. ఓయ్ ఇంకెందుకే ఆలస్యం, తీసుకుని పదా. వెళ్ళవే, నేను చూసుకుంటాను కదా, నువ్వు పట్టుకో. రా. ఒకే లెటర్ ఇక్కడే పెట్టానే, ఏమైపోయినట్టు?